రైతుల ప్రాణాలు తీస్తున్న గడ్డి మందులను నిషేధించాలని డాక్టర్ల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. చాలామంది పత్తి రైతులు ఇలాంటి రసాయనాలు తాగే ప్రాణాలు తీసుకుంటున్నారని సమావేశంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఇలాంటి రసాయనాలు వాడకుండా ప్రత్యామ్నాయం చూపించాలని అభిప్రాయపడ్డారు. ప్రమాదకర క్రిమి నివారణ మందులను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటి ఐఎంఏ కార్యాలయంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. నిషేధంపై ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. డాక్టర్లు ముందుకొచ్చి మరి ఈ గడ్డి మందు పేరు పైన ఎంత ప్రమాదం ఉందో, ఎంత నష్టం ఉందో అనే దానికి కూడా చాలా స్పష్టంగా ఈ సమావేశంలో తెలియజేయటం జరిగేది. రెండో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇంత భయంకరమైన ఈ మందు మార్కెట్లో ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవటం అనేది ఇది నిజంగా దురాదృష్టం. అయినా ఇప్పుడు ఈరోజు ఈ మీటింగ్ ద్వారా బయటకు వచ్చేది కాబట్టి మేము మా పార్టీ తరఫున మిగతా పార్టీ వాళ్ళందరితో కలిసి కేంద్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రులకు, అవసరమైతే ప్రధానమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళి దీన్ని నిషేధించడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. రెండవది, రైతుకు కూడా ఈ గడ్డి మందు బ్యాన్ అయితే రైతుకు కూడా నష్టం జరగకుండా ఉండటానికి ఇటు రాష్ట్రము అటు పైన కేంద్రము వారిద్దరు కలిపి సబ్సిడీ రూపంగా రైతాంగానికి వారి పంట నష్టం జరగకుండా చూసుకునటానికి ఏమేమి అవసరాలు ఉంటాయో దానిపై కూడా వెంటనే స్పందించాలనేదే మా డిమాండ్. రైతుల సమస్య పైన ముఖ్యంగా ఈ పారాక్వేట్ అనేటువంటి హెర్బిసైడ్ గడ్డి మందు దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఐఎంఏ వాళ్ళు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవాళ శాసనసభ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న దశలో మరి ఈ మూడు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పిలిపించి ఇవాళ వాళ్ళు చాలా విషయాలు చెప్పడం జరిగింది. దీనికి యాంటీడోట్ లేదని, అంటే విరుగుడు మందు లేదని, ఈ పాయిజన్నెస్ హెర్బిసైడ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత దానికి యాంటీడోట్ అంటే విరుగుడు మందు లేదు కాబట్టి మనిషి దాన్ని కన్జ్యూమ్ చేస్తే మనిషి దాన్ని తాగితే తప్పనిసరిగా చచ్చిపోతాడు, బతికే సమస్య లేదు. కాబట్టి ఇది బ్యాన్ చేయాలి. ప్రపంచంలో 70 దేశాల్లో దీన్ని బ్యాన్ చేసిండ్రు. మరి భారతదేశంలో కూడా ఒరిస్సా, పంజాబ్, కేరళ రాష్ట్రంలో బ్యాన్ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం కూడా బ్యాన్ చేయాలి అని చేసింది ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి పార్లమెంట్ సెషన్లో, అసెంబ్లీ సెషన్లో మీరు పట్టుబట్టండి అని చెప్పి ఇలా వాళ్ళ ఆహ్వానం మేరకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సురేష్ రెడ్డి గారు, రాజ్యసభ ఎంపీ గారు, నేను హాజరయ్యాం.